వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు వీళ్ళు గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళతోని లాభం జరుగుతుంది ఆ యొక్క వార్డును అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతోనే ఈ 8 వార్డులు గెలిపించినట్టు మనకు కనబడుతుంది. అదే విధంగా చూసుకుంటే అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. 4 మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు వచ్చింది. అంటే అటు ఇటు కాకుండా వచ్చినటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. అల్లంపూర్ ఉంది, కోహీర్ ఉంది, కేసముద్రం ఉంది. ఇది ఈ మున్సిపాలిటీలో ఇప్పటివరకు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక పోతే బీఆర్ఎస్ కు ఒక 6 మున్సిపాలిటీలను ఇప్పటికే బీఆర్ఎస్ ఆధిక్యత మెజార్టీ స్పష్టమవుతుంది. ఆ మున్సిపాలిటీలను కూడా గుమ్మిడిదల, గడ్డపోతారం, సిరిసిల్ల, తిరుమలగిరి, వెమ్లవాడ, అయితే ఇంద్రేశం ఈ యొక్క 6 మున్సిపాలిటీలను ఇప్పటి వరకు కైవసం చేసుకుంది. ఇకపోతే వార్డుల వైజ్గా చూస్తే ఇప్పటి వరకు 751 వార్డులు అంటే దాదాపు 800 సమీపంలో వార్డులలో ముందంజలో కాంగ్రెస్ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు దరిదాపుల 400 వరకు బీఆర్ఎస్ ఉంది. బీజేపీ 103 ఉంది. అయితే ఇండిపెండెంట్లు కూడా 104 ఉన్నారు. ఇదంతా కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఒక 70-80 మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక రకమైనటువంటి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి దాదాపు 85%, 90% ఇలాంటి పర్సెంటేజ్లు వస్తే ఉత్తమంగా రిజల్ట్ సాధించినట్టు చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ సాధించినటువంటి సీట్లలో సగం సీట్లు సాధించింది, 50% సీట్లు సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ దాదాపు 751 ఇప్పటి వరకు సాధించింది. అదేవిధంగా బీఆర్ఎస్ 390 అంటే సగం 50% అంటే గట్టి పోటీ ఇస్తూనే వార్డులలో ముందుకెళ్తుంది. అయితే ఈ యొక్క వచ్చినటువంటి మున్సిపాలిటీలో ఎవరైతే ఉన్నారో ఏదైతే ఉందో ఇవి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఇంకెవరైతే రాజ్యసభ సభ్యులు కానీ ఎవరైతే ఆ మున్సిపాలిటీలో కనుక ఓటు నమోదు చేసుకుంటే వాళ్ళు ఎక్స్ ఆఫిషియో మెంబర్లుగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఉన్నటువంటి మున్సిపాలిటీలో కాంగ్రెస్కు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఓవైపు వన్ సైడ్ నల్లగొండ, మరో సైడు ఖమ్మం, వన్ సైడ్గా ఇదంతా కూడా కంచుకోటగా అని చెప్పుకున్నందుకు మరోసారి నిదర్శనంగా అటు ఖమ్మము ఇటు నల్లగొండ ఉన్నాయి. ఏ మున్సిపాలిటీ చూసినా ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఆధిక్యం స్పష్టంగా కాంగ్రెస్ సాధిస్తున్నట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంచెం వరంగల్లో కూడా మిక్స్డ్ రిజల్టే వస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే కూడా మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది. ఏకంగా వెమ్లవాడ మున్సిపాలిటీ ఆది శ్రీనివాస్ ఉన్నాడు, అక్కడ ప్రభుత్వ విప్పుగా పనిచేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తే వాటి గురించి చెప్తారు. ఇప్పటికే వెమ్లవాడ టెంపుల్కి సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని టెంపుల్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అయినా కానీ ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు ప్రతికూల వాతావరణం ఉంది. ఆ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరో రకంగా చెప్పాలంటే సిరిసిల్ల